దేవనామం మీ అందరికీ వందనాలు. ప్రేర్ చేసుకుందాం. పరిశుద్ధుడా యేసయ్య నీకు వందనాలు తండ్రి. కృప కలిగిన యేసయ్య నీకు వందనాలు ప్రభువా. ప్రభువా సహాయం చేయండి ప్రభువా. నీ కృప చూపించండి ప్రభువా. దేవా ఈ కానాలో జరిగిన దేవా అద్భుతాల్లో దేవా ఎదుగున్న గొప్ప అద్భుతంగా మొదటి అద్భుతంగా మేము చెప్పుకోబడుతున్న ఈ అద్భుతం గురించి మేము డిస్కస్ చేయించుండగా తండ్రి దాంట్లో ఉన్న లోతైన విషయాలు మాకు తెలియపరచండి. నీ యొక్క ఆత్మతో మమ్మల్ని నింపండి. నీ అద్భుతాలతో మమ్మల్ని నింపుతున్నామని నజరేయుడైన యేసుక్రీస్తునామమున నమ్మి పొందుకుని ప్రకటిస్తున్నాం తండ్రి. ఆమేన్. 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 యోహాను రాసిన సువార్త 2వ అధ్యాయం 1 నుంచి చదువుకుందాం. యోహాను రాసిన సువార్త 2వ అధ్యాయం 1 నుంచి. కానా పెండ్లి మొదటి అద్భుత కార్యం 1వ వచనం. 3వ రోజున గలిలయ ప్రాంతంలో కానా అనే ఊరిలో ఒక పెళ్లి జరిగింది. యేసు తల్లి అక్కడే ఉంది. ఆ పెళ్లికి యేసును ఆయన శిష్యులను కూడా పిలిచారు. ఇందులో ద్రాక్షారసం అయిపోయింది. అప్పుడు యేసు తల్లి ఆయనతో వీళ్ళ దగ్గర ద్రాక్షారసం అయిపోయింది అని చెప్పింది. యేసు ఆమెతో అయితే నాకేంటమ్మా, నా సమయం ఇంకా రాలేదన్నాడు. 5వ వచనం. ఆయన తల్లి పనివారితో ఆయన మీకు ఏం చెబుతాడో అది చేయండి అంది. 6వ వచనం. యూదుల సంప్రదాయ ప్రకారం శుద్ధి చేసుకోవడానికి సుమారు 100 లీటర్ల నీళ్లు పట్టే 6 రాతి బాణలు అక్కడ ఉన్నాయి. యేసు ఆ బాణలను నీళ్లతో నింపండి అన్నాడు. వారు అలాగే వాటిని నిండుగా నింపారు. అప్పుడు ఆయన ఇప్పుడు బాణలో నుంచి కొంచెం రసం విందు ప్రధాన పర్యవేక్షకుడి దగ్గరికి తీసుకెళ్ళండి అన్నాడు. వారు అలాగే తీసుకువెళ్లారు. ద్రాక్షరసం మారిన ఆ నీటిని విందు ప్రధాన పర్యవేక్షకుడు రుచి చూశాడు. ఆ ద్రాక్షరసం ఎక్కడి నుంచి వచ్చిందో అతనికి తెలియలేదు. కానీ దాన్ని తీసుకుని వచ్చిన పని వాళ్ళకు మాత్రం తెలుసు. అప్పుడు అతడు పెళ్లి కొనుక్కుని పిలిపించి అతనితో అందరూ ముందు నాణ్యమైన ద్రాక్షరసం ఇస్తారు. అందరూ తాగి మత్తుగా ఉన్నప్పుడు చాకుబారు రసం పోస్తారు. అయితే నువ్వు చివరి వరకు నాణ్యమైన రసాన్ని ఉంచావు అన్నాడు. యేసు చేసిన అద్భుతాల్లో ఈ మొదటి అద్భుతాన్ని ఆయన గలిలయకు చెందిన కనాలో చేసి తన మహిమను ప్రకటించాడు. దీని వలన ఆయన శిష్యులు ఆయనలో విశ్వాసం ఉంచారు. ఇదయ్యాక ఆయన తల్లి, సోదరులు, శిష్యులు కలిసి కపెర్నహూమునకు వెళ్లారు. అక్కడ వారు కొన్ని రోజులు ఉన్నారు. యోహాను రాసిన సువార్తలో 2వ అధ్యాయము మనం 1వ వచనంలోను 2వ వచనం చూస్తే యేసు ప్రభు నతానియేలుని కలిసిన తర్వాత మూడవ రోజు నిన్న మాట్లాడుకున్న విధంగా బైబిల్లో 3వ రోజు ఆదికాండము 1వ అధ్యాయం 10వ వచనం 12వ వచనంలో మీరు చూసినట్లయితే 3వ వచనంలో ట్వైస్ బ్లెస్సింగ్ ఉంటది. రెండు సార్లు ఆశీర్వాదం ఉంటది. యూదుల ఆచార ప్రకారంగా వీళ్ళు ఎప్పుడు మ్యారేజ్ పెట్టుకుంటారంటే ఎక్కువగా మ్యారేజెస్ 3వ రోజు ఉంటాయి. అంటే ఫస్ట్ రోజు ఆదివారం, సెకండ్ రోజు సోమవారం, థర్డ్ రోజు మంగళవారం, ట్యూస్డేని చాలా ఎక్కువ మ్యారేజెస్ వాళ్ళకి జరుగుతూ ఉంటాయి. చాలా ఎక్కువ మ్యారేజెస్ ట్యూస్డేనే యూదులు జరుపుకుంటారు. ఎందుకంటే వాళ్ళు ఆ ట్వైస్ బ్లెస్సింగ్ అనేది ఇష్టపడతా ఉంటారు, ఒక ఆచారం లాగా. అలాగే పునరుద్ధానం అనేది కూడా మనము ఎక్స్పెక్ట్ చేస్తూ ఉంటాం కదా. కొత్త నిబంధనలో అది కూడా పునరుద్ధానానికి ఒక సూచనగా ఉంది. 3వ దినమున యేసు ప్రభు లేచాడు, అంటే పునరుద్ధరించబడ్డాడు. జీవితంలో ఏదైతే కోల్పోయారో అవన్నీ కూడా రెస్టరేషన్ అవుతాయని, అలాగే వీళ్ళ లైఫ్ అంతా కూడా నూతనంగా అన్ని విషయాల్లో రెస్టోర్ అవుతుందని చెప్పేసి ఒక ఆచారంగా యూదులు ఎప్పుడు కూడా ట్యూస్డేని మ్యారేజ్ చాలా ఎక్కువ మ్యారేజెస్ ట్యూస్డే సెలబ్రేట్ చేసుకుంటూ ఉంటారు. అది థర్డ్ డే. అయితే ఈ కానా వివాహానికి చాలా క్లోజ్ పర్సన్స్ అన్నమాట. మేరీ వాళ్ళ రిలేటివ్స్ అయి ఉండొచ్చు మేబీ. ఎందుకంటే అక్కడ యేసు ప్రభుని పిలిచారు, యేసు ప్రభు శిష్యులను పిలిచారు. మీరు ఇక్కడ ఒకసారి చూసినట్లయితే యేసు ప్రభు పరిచర్యను ఇంకను విస్తరించలేదు. యేసు ప్రభు గురించి అందరికీ తెలియదు. యేసు ప్రభు ఎవరో కూడా అక్కడ ఉన్న వాళ్ళు ఎవరికి తెలియదు. కేవలం మేరీని బట్టి యేసు ప్రభువును నార్మల్ పర్సన్ గానే పిలిచారు.
యేసు ప్రభువుని దేవుడిగా కానీ, లేకపోతే యేసు ప్రభువు అద్భుతాలు చేసేవాడుగా గాని, వాళ్ళెవరు ఎక్స్‌పెక్ట్ చేయలేదు. నార్మల్ పర్సన్ గాని, ఒక కుటుంబ సభ్యుడిగానే యేసు ప్రభువుని అక్కడికి పిలిచారు. ఆయన శిష్యుల్ని గూడా పిలిచారు. అంటే ఈ ఫ్యామిలీ అంతా చాలా క్లోజ్. అక్కడ మేరీకి చాలా వాల్యూ ఉంది. అంటే ఆ కుటుంబంలో ఒక గొప్ప వ్యక్తిగా మేరీ ఉన్నారనమాట. దేవుని యొక్క కుమార్తె మేరీ అయిన ఆ యొక్క ఆ కుటుంబ సంబంధుల యొక్క రిలేటివ్స్ మధ్యలో దేవుడు చేసిన గొప్ప అద్భుతం. కేవలము ఇదంతా అద్భుతం ఎవరి వల్ల జరిగిందంటే మేరీని బట్టి. ఇక్కడ ఒకసారి మనం ఆలోచించినట్లయితే పెండ్లి కుమారుడు గాని, పెండ్లి కుమార్తెకి గాని, ఆ యొక్క పెండ్లి విందు పెద్దకి గాని, వీళ్ళకి సంబంధం లేకుండా కేవలము మేరీ మాట్లాడడం బట్టి యేసు ప్రభు అద్భుతం చేశాడు. ఒకసారి ఆలోచించండి. పెండ్లి కుమారుడికి గాని, అక్కడున్న పెండ్లి కుమార్తెకి గాని, అక్కడున్న పెండ్లి కుమారుడు, పెండ్లి కుమార్తె యొక్క రిలేటివ్స్‌కి గాని, అంటే తల్లిదండ్రులకి గాని, లేదా అక్కడున్న పెండ్లి పెద్ద ఎవరైతే ఉంటారో, అతనికి కూడా సంబంధం లేకుండా పెండ్లిలో చాలా గొప్ప అద్భుతం జరిగింది. దానికి కారణం మేరీ. నీ జీవితంలో దేవుడు అద్భుతాలు చేయాలంటే, దేవుడు గొప్ప కార్యాలు చేయడంటే నీ పర్మిషన్ గాని, లేదా నీ కుటుంబంలో ఉన్న వాళ్ళ పర్మిషన్ గాని కాకుండా, వేరే ఎవ్వరన్నా నీ కోసం ప్రార్థన చేసుంటే, ఏ గొప్ప దైవజనుడన్నా, లేకపోతే నీ కోసం వేరే వాళ్ళెవరన్నా ప్రార్థన చేసి, "ప్రభువా! వాళ్ళు చాలా కష్టాల్లో ఉన్నారు ప్రభువా! వాళ్ళ జీవితంలో ఒక అద్భుతం చెయ్యి ప్రభువా" అని ఎప్పుడైతే ప్రార్థన చేస్తారో, దేవుడు ఖచ్చితంగా మిరాకిల్ చేస్తాడు. ఆ జీవితంలో చాలా గొప్ప మిరాకిల్ చేస్తాడు. ఒక్కొక్కసారి నువ్వు దేవునికి ప్రేయర్ చేయలేని పరిస్థితుల్లో ఉంటావు. చాలా కష్టమైన పరిస్థితుల్లో ఉంటాం. అప్పుడు ఖచ్చితంగా నీకు అద్భుతం కావాలి. ఆ అద్భుతం లేకపోతే నువ్వసలు బయటికి రాలేవు. ఆ బంధకాల నుంచి బయటికి రాలేవు. ఆ యొక్క పరిస్థితుల్లో నుంచి బయటికి రాలేవు. నేను కూడా వైజాగ్‌లో ఉన్నప్పుడు నా కోసం ఒక సిస్టరు ప్రేయర్ చేశారనమాట. సో, నేనప్పుడు చాలా సాతాను బంధకాల్లో ఉండేవాడిని. అప్పుడు నాకు తెలియకుండానే ఒక సిస్టరు నాకు ప్రార్థన చేస్తే, నేనప్పుడు దాన్ని ఎలా తీసుకున్నానంటే, నువ్వు ప్రార్థన చేస్తే నా దేవుడు ఎందుకింటాడు? నేను ప్రార్థన చేసుకుంటానులే. నువ్వు మొన్న మొన్న యేసు ప్రభు గురించి తెలుసుకున్నావు. నేను చిన్నప్పటి నుంచి యేసు ప్రభు నాకు తెలుసు అని గర్వంగా మాట్లాడాను. అయినప్పటికీ ఆ సిస్టరు వైజాగ్‌లో డైమండ్ పార్క్ అని ఉంటది ఒక ఏరియా. సో, అక్కడ ఫుల్ ట్రాఫిక్ ఉంటది. జస్ట్ చిన్న పార్క్. ఫుల్ ట్రాఫిక్‌లో చిన్నది రౌండ్ సర్కిల్ ఉంటదనమాట. ఆ సర్కిల్‌లో మోకాళ్ళేసుకొని కూర్చొని ఆ అక్క నా కోసం ప్రేయర్ చేసింది. ఆ ప్రేయర్ వల్ల దేవుడు నన్ను చాలా చేంజ్ చేశాడు. నేను ప్రేయర్ చేసుకోలేని స్థితిలో ఉంటున్నప్పుడు, దేవుడు మన కోసం వేరే వాళ్ళని ప్రేయర్ చేసే విధంగా చేస్తాడు. ఇక్కడ కుటుంబ పక్షంగా అక్కడ ఎవ్వరూ గూడా మాట్లాడలేని పరిస్థితుల్లో ఉంటే, ద్రాక్షరసం అయిపోయినప్పుడు, దాని పక్షంగా వాళ్ళందరి పక్షంగా ఒక కుటుంబ సభ్యురాల్లాగా అక్కడ మేరీ మాట్లాడింది. అంటే నీ కోసం లేదా నీ పిల్లల కోసం నువ్వు ప్రార్థన చేసినా, లేదా నీ కోసం వేరే వాళ్ళు ప్రార్థన చేసినా, నీ జీవితంలో దేవుడు అద్భుతాలు చేయడానికి రెడీగా ఉన్నాడు. చాలా గొప్ప కార్యాలు చేయడానికి దేవుడు ఎప్పుడూ సిద్ధపడతా ఉంటాడు. పెండ్లి విందులో పెండ్లి వాళ్ళకి, వాళ్ళ కుటుంబంలో వాళ్ళందరికీ కూడా ఎవరికీ తెలియకుండా, వాళ్ళ పర్మిషన్స్ కూడా తీసుకోకుండా, వాళ్ళకి కూడా చెప్పకుండా మేరీ ఒక దేవుని దగ్గర నుంచి ఒక గొప్ప అద్భుతాన్ని ఎక్స్‌పెక్ట్ చేసింది. ఇదిగో ఈ రోజున నిన్న మీ అందరి జీవితాల్లో చాలా గొప్ప అద్భుతాలు జరగాలని నేను యేసు ప్రభువుని, నా తండ్రి అయిన దేవుడిని నేను ప్రార్థించడం జరిగింది. ఖచ్చితంగా మీ జీవితాల్లో చాలా అద్భుతాలు జరిగాయని, ఇప్పటి వరకు జరగని అద్భుతాలు, మొదటి అద్భుతాలు మీ జీవితంలో కూడా జరిగాయని నేను నమ్ముతున్నాను. ఇంకా కూడా మీ జీవితంలో చాలా గొప్ప అద్భుతాలు జరగబోతున్నాయి. నా విశ్వాసం ఉందా? మీ విశ్వాసం ఉందా? అంటే మన విశ్వాసంతో కూడా సంబంధం లేకుండా దేవుని యొక్క ప్రేమను బట్టి చాలా అద్భుతాలు జరుగుతాయి. ఇక్కడ ఎవరి విశ్వాసం? అద్భుతం ప్రాబ్లమ్ ఎవరిది? ఎవరు అద్భుతం చేయమని చెప్పారు? మేరీ అద్భుతం చేయమంది. ప్రాబ్లమ్ వాళ్ళది. ప్రాబ్లమ్ ఉందని వాళ్ళకి కూడా తెలీదు. నీకున్న సమస్య నీకు కూడా పూర్తిగా తెలీదేమో. కానీ దేవుడు నీ కోసం ప్రార్థించే ప్రార్థనా యోధుల్ని దేవుడు ఉంచాడు. ఇంకొక విషయం ఏంటంటే, మనమే
భాషల్లో మాట్లాడుతున్నప్పుడు మనకు తెలియకుండా చాలా మంది కోసం మనం ప్రార్థన చేస్తున్నాము. చాలా చాలా దేశంలో ఉన్న వాళ్ళ కోసం మనం ప్రార్థన చేస్తున్నాం. సో, భాషల్లో మాట్లాడడం అనేది దేవుడు మన కోసం ప్రార్థిస్తున్నట్టు. సో, భాషల్లో మాట్లాడడానికి మీరు రెగ్యులర్‌గా ప్రభువుని అడగండి. ప్రభువా, నన్ను భాషల్లో మాట్లాడే శక్తితో నన్ను నింపండి ప్రభువా అని ఆయన్ని అడగండి. దేవుడు చాలా మీ ద్వారా మీ నోటిని ఉపయోగించుకొని కొన్ని కోట్ల మందికి అద్భుతాలు చేయడానికి ఆయన సిద్ధంగా ఉన్నాడు. ఇక్కడ యేసు ప్రభువుని ఆమె అడిగినప్పుడు మూడవ వచనం, విందులో ద్రాక్షారసం అయిపోయింది. అప్పుడు యేసు తల్లి ఆయనతో, వీళ్ళ దగ్గర ద్రాక్షారసం అయిపోయిందని చెప్పింది. నాలుగవ వచనం, యేసు ఆమెతో, అయితే నాకేంటమ్మా, నాకు సమయం ఇంకా రాలేదన్నాడు. ఐదవ వచనం, ఆయన తల్లి పనివారితో, ఆయన మీకు ఏం చెబుతాడో అది చేయండి అంది. ఇక్కడ యేసు ప్రభు యేసు ప్రభు దగ్గర తల్లిగా అడిగిందనమాట. ఎందుకు అడిగిందంటే, బహిరంగంగా యేసు ప్రభు ఇప్పటి వరకు మిరాకిల్ చేయలేదేమో. కానీ యేసు ప్రభు తన గృహంలో తన తల్లి దగ్గర చాలా అద్భుతాలు చేశాడు. ఈ అద్భుతాలు చేస్తాడు అని, ఇంత గొప్ప కార్యాలు చేస్తాడు అని చాలా చాలా బిలీవ్ చేసిందంటే మేరీ. చాలా ఎక్కువ యేసు ప్రభుని నమ్మింది. ఒక తల్లిగా యేసు ప్రభుని నమ్మింది. దేవుడుగా యేసు ప్రభుని నమ్మింది. అద్భుతాలు చేయువాడుగా నమ్మింది. తన ఇంట్లో ఎన్నో గొప్ప కార్యాలు అక్కడ చేశాడు. ఆ టైంకి యూదుల మత ఆచారాల ప్రకారంగా ఫస్ట్ జెంట్స్ పేరే రాస్తారు. యూదుల మత ఆచార ప్రకారంగా మీరు చూస్తే లేడీస్ పేరు రాయరు, జెంట్స్ పేరే రాస్తారు. ఇక్కడ ఎందుకు ఓన్లీ మేరీ గురించి రాయబడి ఉందంటే, యేసు ప్రభు పరిచర్య ప్రారంభ దినాల్లోనే యేసేపు చనిపోయినట్టు మనకి రికార్డ్స్ లో ఉందన్నమాట. సో, యేసు ప్రభు మాత్రమే ఇంటి బాధ్యతలన్నీ, పెద్ద కుమారుడిగా ఇంటి బాధ్యతలను తీసుకుని ఉన్నాడు. ఇంట్లో ఉన్న ప్రతి ఒక్కటి కూడా చూసుకునే వ్యక్తిగా యేసు ప్రభు ఉన్నాడు. అప్పటికి యేసేపు చనిపోయాడు. సో, తల్లిగా ఆమె యేసు ప్రభు చేసే ప్రతి గొప్ప కార్యం చూసింది. చూసి ఇక్కడ ప్రాబ్లమ్ వచ్చింది. ఈ ప్రాబ్లమ్ దగ్గర నా కుమారుడు చాలా గొప్ప కార్యం చేస్తాడు. దేవుని కుమారుడు గొప్ప కార్యం చేస్తాడు. యేసు ప్రభు చాలా గొప్ప కార్యం చేస్తాడని వాళ్ళ పక్షంగా మేరీ నమ్మింది. మీ బంధువుల పక్షంగా మీరు నమ్మి ప్రార్థన చేసినప్పుడు వాళ్ళు చాలా కష్టాల్లో, బాధల్లో ఉన్నారు. ఖచ్చితంగా దేవుడు వాళ్ళ పక్షంగా దేవుడు కార్యం చేస్తాడు. సూపర్ న్యాచురల్ గా చాలా గొప్ప కార్యం చేస్తాడు. ఒక గొప్ప అద్భుతాన్ని దేవుడు మీ జీవితంలో, వాళ్ళ జీవితంలో చేయబోతున్నాడు. ఇక్కడ మేరీ అడిగింది, ప్రభువా, ఒక గొప్ప కార్యం చేయాలి. అమ్మా, నువ్వు నాకు టైం సెట్ చేయకూడదు. నా సమయం వచ్చినప్పుడు నేను చేస్తానని చెప్పాడే గాని, వెంటనే వాళ్ళ మదర్ మాటను అంగీకరించి దేవుని ప్రేరణతో అక్కడ మిరాకిల్ చేయడం మొదలుపెట్టాడు. ఇక్కడ ఇంకేమని తెలుసా? ఆయన అలా అంటే ఆమె ఏమని తెలుసా? 5వ వచనం, ఆయన తల్లి పనివారితో, ఆయన మీకు ఏం చెబుతాడో అది చేయండి అంది. యేసు ప్రభు ఏమో ఇంకా నా సమయం రాలేదన్నాడు. కానీ మేరీ అంటుంది, సమయం వచ్చింది. నాకు తెలుసు దేవుడు ఖచ్చితంగా అద్భుతం చేస్తాడు. ఖచ్చితంగా అద్భుతం చేస్తాడు. ఇదిగో ఆయన ఏం చెప్తే మీరు అది చేయండి అని చెప్పేసేసి అక్కడున్న పనివారికి అక్కడున్న పనివారికి మేరీ చెప్పింది. మేరీ అక్కడున్న పనివారికి చెప్తే మేరీ మాట విన్నారు అంటే మేరీకి ఇచ్చే రెస్పెక్ట్ చూడండి అక్కడ. అంటే ఆ కుటుంబానికి, లేకపోతే ఆ మ్యారేజ్ లో ఒక హానరబుల్, ఒక విలువల విలువ ఇచ్చే గొప్ప వ్యక్తి, విలువ కలిగిన వ్యక్తిగా అక ఆ యొక్క విందుకి, ఆ యొక్క పెళ్లి విందుకి, ఆ యొక్క పెండ్లికి మేరీని అంత గొప్పగా, అంత గొప్ప వ్యక్తిగా పిలిచారు అక్కడ. జస్ట్ మేరీ చెప్తే అక్కడున్న వాళ్ళందరూ విన్నారట. అంత గొప్ప వ్యక్తిగా మేరీని ఉంచాడు. అక్కడ యేసు ప్రభు ఏ మిరాకిల్ చేశాడు మనం చూద్దాం. ఎలా చేశాడు? ఆయన స్టైల్‌లో ఎలా మొట్టమొదటి మిరాకిలే కదా! ఓకే. 6వ వచనం. యూదుల సంప్రదాయ ప్రకారం శుద్ధి చేసుకోవడానికి సుమారు 100 లీటర్స్ పట్టే రాతి బానలు 6 ఉన్నాయి. ఓకే. ఇక్కడ 100 లీటర్లు పట్టే
6 రాతి బాణలు ఉన్నాయి. యూదుల సంప్రదాయం ఏంటంటే, వాళ్ళు ఆ వాటర్‌తో ఏం చేస్తారంటే, లోపలికెళ్ళేటప్పుడు గాని, విందులో కూర్చునేటప్పుడు గాని, శుద్ధి చేసుకోవడానికి అంటే కాళ్ళు, చేతులు కడుక్కోవడానికి ఉపయోగించే వాటర్. అవి తాగడానికి ఉపయోగించే వాటర్ కాదు. తాగడానికి ఉపయోగించే వాటర్ వేరు. వీళ్ళు కాళ్ళు, చేతులు కడుక్కోవడానికి ఉపయోగించే వాటర్ వేరు. ఆ వాటర్ అవి. కాళ్ళు, చేతులు కడుక్కోవడానికి ఉపయోగించే వాటర్. అవి సుమారు ఒక్కొక్క దాంట్లో 100 లీటర్లు ఉన్నాయంట. 6 ఉన్నాయంట. మొత్తం 6 అంటే 600 బానలు అక్కడున్నాయి. ఓకే. 7 యేసు ప్రభు ఆ బానలను నీళ్లతో నింపండి అన్నాడు. వారు అలాగే వాటిని నిండుగా నింపారు. అప్పుడు ఆయన అప్ అప్పుడు ఆయన ఇప్పుడు బానలో నుండి కొంచెం రసం విందు ప్రధాన పర్యవేక్షకుడి దగ్గరికి తీసుకువెళ్ళండి అన్నాడు. వారు అలాగే తీసుకువెళ్లారు. చాలా సింపుల్‌గా చేశాడండి. ఇక్కడ ఎంత గొప్ప అద్భుతంగా మార్చాడంటే, ఈయన వాళ్ళకి చెప్పాడంతే. ఆ వాటరు ఫిల్ చేయండి. ఆ వాటర్ తీసుకెళ్ళి విందు ప్రధాన యాజకుడి దగ్గరికి ఎళ్లి సర్వ్ చేయండి. ఎళ్లి ఆ యొక్క ద్రాక్ష రసాన్ని అతనికి టేస్ట్ చూపించండి అన్నాడంతే. ఈయన ఈ మిరాకిల్ కోసం అబ్జర్వ్ చేయండి. యేసు ప్రభు ఈ అద్భుతం కోసం గంటలు, గంటలు ప్రార్థన చేయలేదు. ఒక అద్భుతం కోసం ఈయన అక్కడ ఫాస్టింగ్ ఉండలేదు. ఈ అద్భుతం జరిగించడానికి చాలా ప్రవచనాలు ఎత్తి మాట్లాడలేదు. ఈ అద్భుతం కోసం యేసయ్య బైబిల్ చదువుతూ కూర్చోలేదు. ఈ అద్భుతం కోసం యేసయ్య దేన్ని టచ్ కూడా చేయలేదు. చూడండి. ఎంతలా యేసు ప్రభు ఆ మిరాకిల్‌ని చేశాడో. ఆయన వాటర్‌ని ఆజ్ఞాపించలేదు. అక్కడున్న నీటిని ద్రాక్షారసముగా మారు అని చెప్పలేదు. నో. ఆ బానలతో కూడా మాట్లాడలేదు. మాట్లాడింది అక్కడున్న పనివారితో మాట్లాడాడు. అక్కడున్న పనివారితో మాట్లాడితే నీళ్లు ద్రాక్షరసంగా మారింది. మనం ఇప్పటి వరకు గూడా అక్కడున్న నీరుతో మాట్లాడాడు. అక్కడున్న నీటిని టచ్ చేశాడు. లేకపోతే అక్కడున్న బానలను పట్టుకున్నాడు. లేకపోతే అయన్నీ చేశాడని మనం ఊహించాం. యేసు ప్రభు అసల ప్రేయర్ ఏమీ చేయలేదు. యేసు ప్రభు అక్కడ నీటితో మాట్లాడలేదు. అక్కడ యేసు ప్రభు ఆ బానల్ని పట్టుకోలేదు. కేవలం ఆయన ఆజ్ఞాపించాడు. ఏమని ఆజ్ఞాపించాడంటే, అక్కడున్న వాళ్ళకి చెప్పాడు. డైరెక్షన్ ఇచ్చాడు. ఆ బానలని నీటితో నింపండి. అవి తీసుకెళ్ళి ప్రధాన విందు పర్యవేక్షకుడు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి వాళ్ళ దగ్గర చూపించండి. ఇక్కడ బిబ్లికల్‌గా, స్పిరిచ్యువల్‌గా చూస్తే 6 అనేది మనిషికి సంబంధించిన సింబల్ అన్నమాట. 6వ రోజున దేవుడు మనిషిని చేశాడు. 6 ఈస్ ద సింబల్ ఆఫ్ ఆహ్, మ్యాన్. దేవుడి కుమారుడిని చేసిన దినము. ఓకే. 6వ రోజు. 7వ రోజు దేవుడు విశ్రాంతి తీసుకున్నాడు. ఇక్కడ స్పిరిచ్యువల్‌గా మనం చూసినట్లయితే మనిషి మానవుడు ఎంప్టీగా ఉన్నప్పుడు దేవుని డైరెక్షన్స్‌లో ప్రవక్తల్ని గాని, లేదా పాస్టర్స్‌ని గాని, ఎవాంజలిస్ట్‌లు గాని, లేదా ఇలా సువార్థికులు గాని, మనందరి ద్వారా మనుషులకి దేవుని వాక్యంతో నింపి, విందు ప్రధాన పర్యవేక్షకుడైన దేవుని దగ్గర మనల్ని నించోబెడుతున్నాడు. యేసు ప్రభువు మనల్ని తండ్రి దగ్గర నించోబెడుతున్నాడు. మన యొక్క జీవితము ఆ మురికి వాటర్ లాగా మురికిగా చాలా ఆహ్, ఈ చూడడానికి కూడా ఇబ్బందిగా మన రుచి చూడడానికి కూడా మన జీవితము చాలా ఘోరమైన పరిస్థితుల్లో ఉందేమో. కానీ దేవుడు ఆ యొక్క నీటిని ద్రాక్షారసంగా మార్చిన దేవుడు, ఇదిగో నీ జీవితంలో ఎంత చేదు ఉందో, ఎంత టేస్ట్ లేకుండా, నీ జీవితంలో అద్భుతం లేకుండా, నీ జీవితంలో ఏ ఒక్క మంచి కార్యం లేకుండా ఏదైతే నీ జీవితం ఉందో దాన్ని దేవుడు చాలా రుచికరంగా,
చాలా టేస్టీగా, అసలు ఆ విధంగా ఆ ప్లేస్ లో ఎవరు ఊహించని విధంగా దేవుడు నీ జీవితాన్ని అంత మధురంగా దేవుడు మార్చిపోతున్నాడు. అలాగే తండ్రి దగ్గర నిన్ను అంత పరిశుద్ధుడిగా, గొప్ప కుమారుడిగా తండ్రి ముందు నిన్ను నిలబెట్టబోతున్నాడు నీ తండ్రి. దానికి నీ డైరెక్షన్స్ ఏమి తీసుకోడు దేవుడు. నీ డైరెక్షన్స్ ఏమి తీసుకోకుండా ఇక్కడ నీటిని ద్రాక్షరసంగా మార్చి, అంటే శుద్ధి చేసుకోవడానికి ఉపయోగించే ఆ నీరుని, అంటే శుద్ధి చేసుకోవడానికి తప్ప దేనికి ఉపయోగపడని ఆ నీరు ఆ విందులో ఆ టేబుల్ మీద తాగడానికి, అది కూడా టేస్టీగా మారే విధంగా దేవుడు మార్చాడు. నీ జీవితము ఎవరికి ఉపయోగకరంగా లేకుండా, నీకు కూడా ఉపయోగకరం లేకుండా, నీ లైఫ్ నీ లైఫ్ లో చూసుకుంటే అసలు ఏది కూడా నీకు కూడా యూజ్ లేకుండా, యూజ్లెస్ గా నీ లైఫ్ అంతా ఉందా? నువ్వు ఎవరికి ఉపయోగం లేకుండా ఉన్నావా? ఈ రోజున దేవుడు నువ్వే అనేక మందికి ఉపయోగ ఉపయోగంగా, అనేక మందికి చాలా గొప్పదానిగా, గొప్పవాడిగా, చాలా ఉన్నతమైన విలువలు కలిగిన దానిలాగా ఆ యొక్క దేవుని యొక్క కుమారుడుగా నిన్ను దేవుడు గొప్ప అద్భుతాలు చేసే దేవుని కుమార్తెగా, దేవుని కుమారుడుగా చేశాడు. ఈ రోజున వేస్ట్ వాటర్‌ని తీసుకొని దేవుడు రుచికరమైన ఆ ద్రాక్షారసంగా మార్చాడు. నీ లైఫ్ కూడా ఇప్పటి వరకు రుచికరంగా లేదా? సంతోషకరంగా లేదా? ఆనందకరంగా లేదా? అందరితో సంతోషించలేకపోతున్నావా? మంచిగా నిద్రపోలేకపోతున్నావా? ఏదైతే విలువ లేకుండా, శుద్ధి లేకుండా, సంతోషం లేకుండా నీ జీవితం ఉందో, యేసు ప్రభువు ఈ రోజునే నీ జీవితంలో వెలుగిచ్చి, సంతోషాన్నిచ్చి, ఆనందమిచ్చి, రుచికరంగా నీ లైఫ్, అంటే చాలా హ్యాపీనెస్‌తో నింపబోయే విధంగా నింపి, నిన్ను అనేక మందికి రోల్ మోడల్‌గా, అనేక మంది నిన్ను ఫాలో అయ్యే విధంగా, అనేక మంది నిన్ను బట్టి యేసు ప్రభువుని ఫాలో అయ్యే విధంగా నీ జీవితంలో ఊహించని గొప్ప అద్భుతాన్ని దేవుడు జరిగించబోతున్నాడు. నువ్వు అద్భుతం అడగకపోవచ్చేమో, ఇంకా దేవుణ్ణి ఈ విధంగా అద్భుతం అడగలేదేమో, కానీ నీ పక్షంగా నేను డిక్లేర్ చేస్తున్నా. నీ పక్షంగా ఒక బ్రదర్‌గా నీ జీవితంలో ఊహించని గొప్ప కార్యము, గొప్ప అద్భుతము జరుగును గాకని యేసు నామమున ఇప్పుడే డిక్లేర్ చేస్తున్నా. ఆమేన్. మేరీ ఎక్స్‌పెక్ట్ చేసింది. యేసు ప్రభు చేశాడు. నీళ్లు ద్రాక్షరసంగా మారింది. అక్కడున్న పనివారు పని చేశారు. ఇప్పుడు అద్భుతాలు జరగాలంటే చేయాల్సింది పనివారు. ఆ పనివారిలో నేనొకడిని. అద్భుతాలు జరిగించడానికి దేవుడు ఉపయోగించిన పనివారు. ఇప్పుడు అద్భుతాలు జరిగించడానికి ఉపయోగిస్తున్న పనివారు మీరు. ఈ రోజున మీరు అద్భుతం తీసుకున్నారు. మీరు అనేక మందికి అద్భుతాలు చేయడానికి పనివారిగా మిమ్మల్ని దేవుడు ఉపయోగిస్తున్నాడు. మీలో విశ్వాసం లేకపోవచ్చేమో, మీలో దేవుని యొక్క శక్తి లేకపోవచ్చేమో, మీకు బైబిల్ పూర్తిగా తెలియకపోవచ్చేమో, ప్రార్థన చేయడం సరిగ్గా రాకపోవచ్చేమో, అయినను సరే దేవుడు నిన్ను ఉపయోగించి అనేక మంది జీవితాల్లో వెలిగివ్వబోతున్నాడు. అనేక మంది జీవితాలకి దేవుడు అద్భుతాలు జరిగించడానికి నిన్నే ఉపయోగిస్తున్నాడు. నీకు తెలిసిందే దేవుడు ఉపయోగించి దాని ద్వారానే అద్భుతాలు జరిగిస్తున్నాడు. పనివారికి యేసు ప్రభు గురించి తెలియదు. పనివారికి మేరీ గురించి తెలియదు. పనివారికి యేసు ప్రభు దేవుడన్న విషయం తెలియదు. ఆ విందులో ఉన్న వాళ్ళు ఎవ్వరికీ కూడా యేసు ప్రభు గురించి తెలియదు. అక్కడ ఎవరు చేశారంటే, ఎవరి ద్వారా యేసు ప్రభు చేయించాడంటే పనివారి ద్వారా. ఇక్కడ 7వ వచనం చూడండి. యేసు ఆ బానలను నీళ్లతో నింపండి అన్నాడు. అప్పుడు వారు అలాగే వాటిని నింపారు. అప్పుడు ఆయన, ఇప్పుడు బానలో నుండి కొంచెం రసం విందు ప్రధాన పర్యాటకుడి దగ్గరికి తీసుకెళ్ళండి అన్నాడు. వారు అలాగే తీసుకెళ్లారు. అద్భుతం చేయించింది దేవుడు పనివారితో. అస్సల
ఇది మనం ఎక్స్పెక్ట్ చేయలేదు అసలు ఇప్పటి వరకు కూడా. యేసు ప్రభు అద్భుతాన్ని మొట్టమొదటిగా ఎటువంటి విశ్వాసము లేని వాళ్ళతోనూ, ఎటువంటి ఆధారము లేని వాటితోనూ, అసలు ఎటువంటి సంబంధం లేని వారితోనూ, అసలు ఎటువంటి వాక్యము లోతైన విశ్వాసము లేకపోతే బైబిల్ నాలెడ్జ్, దేవుని యొక్క శక్తి లేనిటువంటి వారిని ఉపయోగించి దేవుడు చాలా అద్భుతం జరిగించాడు. ఈ రోజున వాళ్ళకంటే గొప్పగా నువ్వు ఉన్నావు. ఈ రోజు నువ్వు వాక్యం వింటున్నావు, ఈ రోజు నువ్వు వాక్యం చదువుతున్నావు, ఈ రోజు నువ్వు ప్రార్థన చేస్తున్నావు, ఉపవాసం ఉంటున్నావు, వేకువజామునే లేచి నువ్వు దేవుణ్ణి స్తుతిస్తున్నావు, ఆరాధిస్తున్నావు, ఎర్లీ మార్నింగ్ చదువుతున్నావు, లేట్ నైట్ నిద్రపోయే ముందు బైబిల్ చదువుకుంటున్నావు, ప్రార్థన చేసుకుంటున్నావు, చాలా సండే నువ్వు దేవుణ్ణి ఆరాధిస్తున్నావు, లేకపోతే మధ్యలో చాలా రోజులు ప్రతిరోజు కూడా దేవుణ్ణి ఆరాధిస్తున్నావు. మరి ఇన్ని తెలిసిన, ఇంత విశ్వాసములో ఉన్న, ఇంత జ్ఞానంతో దేవుని శక్తితో నింపబడుతున్న నిన్ను దేవుడు అద్భుతాలు చేయడానికి ఉపయోగించడా? బ్రదర్, సిస్టర్, ఏమీ తెలియని వాళ్ళని ఉపయోగించి కానాలో దేవుడు అంత అద్భుతం చేయడానికి అక్కడ ఏమీ తెలియని వ్యక్తులను ఉపయోగించాడు కదా. మరి ఇన్ని తెలుసు నీకు, యేసుప్రభు అద్భుతాలు చేస్తాడని తెలుసు, యేసుప్రభు శిలువ రక్తంలో ప్రాణం పెట్టి నిన్ను కొన్నాడని తెలుసు, అనేక మందికి విడుదల కలిగించడానికి, పాప విమోచన కలిగించడానికి శిలువ రక్తాన్ని ఇచ్చాడని తెలుసు, ఆయన పునరుద్ధానుడై తిరిగి లేచాడని తెలుసు, ఆయన వాక్యం ద్వారా మనం మాట్లాడితే అద్భుతాలు జరుగుతాయని తెలుసు, మనం ప్రార్థన చేస్తే అద్భుతాలు జరుగుతాయని తెలుసు. ఇన్ని తెలిసిన నీవు దేవునికి ఉపయోగకరంగా ఉన్నావా? నువ్వు ఈ రోజు నుంచి ఎక్స్పెక్ట్ చేయని అద్భుతాలు దేవునికి నువ్వే అద్భుతాలు చేసే విధంగా, దేవుని పని కోసం అద్భుతాలు చేసే వ్యక్తిగా నువ్వు మారబోతున్నావు. నీ జీవితంలో అద్భుతాలు జరగడమే కాదు, ఈ రోజున కొన్ని లక్షల మంది జీవితాల్లో, కొన్ని వేల మంది జీవితాల్లో అద్భుతాలు చేయడానికి నిన్ను దేవుడు ఎన్నుకున్నాడు. పనివారు వాళ్ళకేమీ తెలియదండి. మేరీ ఒక డైరెక్షన్ ఇచ్చిందంటే, యేసు ప్రభువు చెప్పినట్టు చేయండి అని. ఆయన చెప్పాడు అంతే. ఆయన వాటర్ని టచ్ చేయలేదు, ఆయన ఏమీ చేయలేదు. పని వారికి డైరెక్షన్ ఇచ్చాడు. ఈ రోజున నీకు కూడా దేవుడు డైరెక్షన్స్ ఇస్తున్నాడు. అద్భుతాలు చేయాల్సింది నువ్వే, మాట విడుదల చేయాల్సింది నువ్వే. బైబిల్లో ఒక మంచి మాట ఏమని ఉంటదంటే, ఈ భూమి మీద ఇప్పుడు యేసు ప్రభువు ఏది కూడా కొత్తగా చేయడు, ఆల్రెడీ అన్ని చేసేసాడు. చేసిన దాన్ని చూసి అబ్జర్వ్ చేసి పొందుకోవడంలోనే ఉంది క్రైస్తవుడి యొక్క జీవితం. అది పొందుకునే విధంగా కనిపించినప్పుడు కనిపించే విధంగా చేయడానికి దేవుని విశ్వాసం కలిగిన వాడు ఆ మాట మాట్లాడడంలోనే ఉంది మిరాకిల్. నీ జీవితంలో ఒక మిరాకిల్ జరగాలంటే నువ్వు ఒక మాట మాట్లాడితే చాలు, ఖచ్చితంగా అది కార్యం జరుగుతుంది. పని జరిగించాల్సిన వ్యక్తులు ఎవరయ్యా అంటే, అద్భుతం జరిగించాల్సిన వ్యక్తులు ఎవరయ్యా అంటే నువ్వే. నజరేయుడైన యేసుక్రీస్తు నామమున ఈ అనారోగ్యం పోవును గాకని చేతి పెట్టి నువ్వు ప్రార్థన చేస్తున్నావంటే పని నువ్వు జరిగిస్తున్నావు. డియర్ బ్రదర్, డియర్ సిస్టర్, నువ్వు పని జరిగిస్తున్నావు. ఎప్పుడైతే నువ్వు పని చేస్తున్నావో, ఎప్పుడైతే నువ్వు దేవుని పని చేస్తున్నావో, వెంటనే అద్భుతం జరుగుతుంది. అక్కడ దేవుని యొక్క గొప్ప కార్యం, మహిమ కార్యం, ఆ శరీరంలో ఉన్న ప్రతి అనారోగ్యము బయటికి పోయి పరిపూర్ణమైన ఆరోగ్యంగా మారుతుంది. ఇక్కడ కార్యం ఎవరు చేస్తున్నారు? దేవుడు నీ ద్వారా చేయిస్తున్నాడు. ఇప్పుడు కూడా ఈ వాక్యం వింటున్నావంటే విజేంద్ర ద్వారా ఈ సువార్తని, విజేంద్ర బాబు ద్వారా ఈ సువార్త మీకు ప్రకటించబడుతుంది. ఈ మాటలు మీకు ప్రకటించబడుతున్నాయి. మీరు అనేక మందికి సువార్తను ప్రకటిస్తున్నారు. మీరే మీ ఇంటిలో వాళ్ళకి చెప్తున్నారు, తర్వాత ఈ వాక్యం గురించి డిస్కస్ చేస్తున్నారు. మీరే దేవుని పని చేస్తున్నారు. దేవుని పని చేయాల్సింది మీరే, దేవుని అద్భుతాలు చేయాల్సింది మీరే. మీకు నమ్మకం ఉన్నా నమ్మకం లేకపోయినా దేవుడు మిమ్మల్ని వాడుకుంటున్నాడు, వాడుకోబోతున్నాడు. దేవుడు లక్షల మంది కోసం దేవుడిని ట్రైనప్ చేస్తున్నాడు. భారతదేశంలో ఉన్న ప్రతి రాష్ట్రంలో దేవుని సువార్త ప్రకటించడానికి ఏదో విధంగా భారతదేశంలో సువార్త అన్ని రాష్ట్రాల్లో ఉన్న
ప్రజల దగ్గరికి ప్రతి ప్రాంతంలో వెళ్ళడానికి దేవుడు ఖచ్చితంగా నిన్ను ఉపయోగించుకుంటాడు. మీలో చాలా మంది ఎలక్షన్స్ టైంలోను, తర్వాత కూడా ఆగస్టు 15 రోజున కూడా మీరు చాలా మంది దేశం కోసం ప్రార్థన చేశారు. ప్రతి రాష్ట్రం కోసం ప్రార్థన చేశారు. నీకు తెలియదు, నువ్వు మాట్లాడిన మాట ఆ రాష్ట్రంలో చాలా రాష్ట్రాల్లో ఉన్న వాళ్ళకి విడుదల కలిగించిందని నీకు తెలియకపోవచ్చు. కానీ దేవుడు నిన్ను ఉపయోగించాడు. నిన్ను ఉపయోగించి గొప్ప అద్భుతం చేశాడు. ఇక్కడ ఈ అద్భుతం జరిగినట్టు వీళ్ళకి తెలియదు. అక్కడ పని వారికి అవి శుద్ధి చేసుకోవడానికి ఉపయోగించే వాటర్‌లా మాత్రమే ఉన్నాయి. శుద్ధి చేసుకోవడానికి ఉపయోగించే వాటర్‌లా మాత్రమే పనివారికి కనిపిస్తున్నాయి. కానీ ప్రధాన పర్యవేక్షకుడు ఎవరైతే ఉన్నారో విందు యజమానునికి అసల అది ముందు ఉన్న టేస్ట్ కంటే ఈ వాటరు చాలా మంచి టేస్ట్ ఉన్న ద్రాక్షరసంగా మారింది. నువ్వు ప్రార్థన చేసినప్పుడు ఆ అద్భుతం నీకు కనిపించకపోవచ్చేమో. కానీ ఎవరి కోసమైతే నువ్వు ప్రార్థన చేస్తున్నావో వాళ్ళ జీవితంలో ఖచ్చితంగా అద్భుతం జరుగుతుంది. ఆ తర్వాత వాళ్ళే సాక్ష్యం ఇస్తున్నారు. వీళ్ళందరిలో కూడా అక్కడున్న పని చేసే వాళ్ళలో విశ్వాసం ఎలా కలిగింది? శిష్యుల్లోను అక్కడున్న పని చేసే వాళ్ళలో విశ్వాసం ఆ అద్భుతం వల్ల జరిగింది. ఈ అద్భుతాన్ని దేవుడు ఎవరి ద్వారా చేయించాడు? 9వ వచనం, ద్రాక్షరసముగా మారిన ఆ నీటిని విందు ప్రధాన పర్యవేక్షకుడు రుచి చూశాడు. ఆ ద్రాక్షరసం ఎక్కడి నుంచి వచ్చిందో అతనికి తెలియలేదు. కానీ దాన్ని తీసుకుని వచ్చిన పని వాళ్ళకు మాత్రం తెలుసు. జస్ట్ ఆ వాటర్ మాత్రమే వీళ్ళు తీసుకొచ్చారని, వాటర్ మాత్రమే వాళ్ళు పోసారని. కానీ ఆ వాటరు చాలా టేస్టీగా ఉన్న ద్రాక్షరసంగా మారింది. నీ దగ్గరికి ప్రేయర్ రిక్వెస్ట్ వచ్చింది. ఆ ప్రేయర్ రిక్వెస్ట్ చాలా ఘోరంగా, చాలా కష్టాల్లో ఉన్నారని, వాళ్ళ మదరు, వాళ్ళ ఫాదరు, వాళ్ళ సిస్టరు, వాళ్ళ బ్రదరు ఏదో చాలా సమస్య, ఊహించని సమస్య ప్రార్థన చేయమని నీకు చెప్పారేమో. సమస్య నీ దగ్గరకు వచ్చింది, నువ్వు ప్రార్థన చేశావు, అది అద్భుతంగా మారి అతని జీవితంలో గొప్ప కార్యం జరిగి ఆమె మరలా యేసు ప్రభు నామంలో నీ పక్షంగా సాక్ష్యం చెప్తారు. వాళ్ళు నీకు అద్భుతాలు చేసే శక్తి ఉందా లేదా అని ఆలోచించద్దు. దేవుడు మార్కు రాసిన సువార్త 16:17లో దేవుడు ఆల్రెడీ చెప్పాడు, నమ్మిన వారి వలన ఈ సూచక్రియలు జరుగుతాయని, నా నామముల దురాత్మను వెళ్ళగొట్టారు, అందులో అద్భుతాలు జరిగిస్తారు, గొప్ప కార్యాలు చేస్తారని నీ గురించి దేవుడు చెప్పాడు. ఎస్, నీ గురించే సిస్టర్, బ్రదర్, నీ గురించే యేసయ్య చెప్పాడు, నీ గురించే చెప్పాడు అద్భుతాలు జరిగిస్తావని, నువ్వు అద్భుతాలు చేస్తావని, నువ్వు ప్రార్థన చేసినప్పుడు అద్భుతాలు జరుగుతాయని. నువ్వు చాలా ప్లేస్ లో ఉన్న వాళ్ళ కోసం ప్రార్థన చేస్తున్నావు, వాళ్ళ దగ్గరికి వెళ్ళి కనీసం వాళ్ళ తల మీద చేయని కూడా పెట్టట్లేదు, కనీసం వాళ్ళని చూడట్లేదు, వాళ్ళని టచ్ కూడా చేయట్లేదు, వాళ్ళతో ఫిజికల్ కాంటాక్ట్ లేకుండానే నువ్వు ప్రార్థన చేసినప్పుడు అద్భుతాలు జరుగుతున్నాయి. అంత శక్తిని దేవుడు నీకు ఇప్పుడు ఇచ్చాడు. పెండ్లి విందులో వర్క్ చేసిన ఆ వర్కర్స్ కంటే చాలా గొప్పగా దేవుడు నిన్ను ఉంచాడు. మహా గొప్ప పెండ్లి జరగబోతుంది. ఆ పెండ్లి కోసం దేవుడు నిన్ను వర్కర్గా, ఆయన పనివాడిగా దేవుడు నిన్ను ఇప్పుడు పనిచేయమన్నాడు. దేవుడు ఏదైతే గొప్ప పెండ్లి విందు జరగబోతుందో ఆ పెండ్లి విందు కోసం ఈ లోకంలో ఉన్న ప్రతి ఒక్కరిని కూడా ప్రిపేర్ చేయమని దేవుని కుమారుడుగా, దేవుని కుమార్తెగా దేవుడు నిన్ను పనిచేయమంటున్నాడు. ఆయన కోసం పనిచేయమంటున్నాడు. ఆయన కోసం పనిచేస్తున్నావా? ఆయన కోసం పనిచేయడం అంటే కష్టపడి, బాధపడి, వేదన చెంది, అప్పుల్లో, బాధలో ఉండడం కాదు. అద్భుతాలతో పనిచేయమంటున్నాడు దేవుడు. క్రైస్తవ జీవితం అంటే కష్టాలు, బాధలు, వ్యాధులు కాదు. క్రైస్తవ జీవితం అంటే
దేవుని సంతోషము, సమాధానము, శాంతి, అద్భుతాలు, సూచక్రియలు, మిరాకిల్స్, సైన్స్ అండ్ వండర్స్, దురాత్మలను నాశనం చేయడము. దేవుని పిల్లలుగా బ్రతకడం అంటే అది. క్రైస్తవం అంటే కష్టాలతో బాధలతో ఉండడం కాదు. దేవుడికి అది ఇష్టం లేదు. యేసు ప్రభు మన లోపల ఉన్నాడంటే దాని అర్థం ఏంటి? సంతోషంగా జీవించడం యేసు ప్రభుకి ఇష్టమా? బాధలతో జీవించడం యేసు ప్రభుకి ఇష్టమా? విశ్వాసం లేని వారి ద్వారా దేవుడు అక్కడ అంత గొప్ప కార్యం చేశాడే. విశ్వాసం కలిగిన నువ్వు ఎన్ని గొప్ప కార్యాలు చేయాలి? నీ ద్వారా ఎన్ని గొప్ప కార్యాలు యేసు ప్రభు చేస్తాడు. ఆయన చేయడానికి రెడీగా ఉన్నాడు. నీతో చేయించడానికి ఆయన రెడీగా ఉన్నాడు. నువ్వు రెడీగా ఉన్నావా బ్రదర్, సిస్టర్? నువ్వు రెడీగా ఉన్నావా? యేసు ప్రభు చెప్తున్నాడు, కానా విందులో జరిగిన ఆ యొక్క గొప్ప అద్భుతం, మొదటి అద్భుతం కంటే ఈ రోజున కింగ్డమ్ లో అంబసీ ద్వారా ఇక్కడున్న మీ అందరి ద్వారా ఊహించని గొప్ప అద్భుతాలు దేవుడు జరిగించడానికి సిద్ధంగా ఉన్నాడు. నువ్వు సిద్ధంగా ఉన్నావా? ఎస్ బ్రదర్, సిస్టర్, నువ్వు సిద్ధంగా ఉన్నావా? ఈ రోజున ఖచ్చితంగా నీ జీవితంలో అద్భుతం జరగాల్సిందే. అక్కడ ఎంత ఎంత గొప్పగా మాట్లాడాడంటే 10వ వచనంలో, అందరూ ముందు నాణ్యమైన ద్రాక్షరసం ఇస్తారు. అందరూ దాన్ని తాగి మత్తుగా ఉన్నప్పుడు చక్కుబారు రసం పోస్తారు. అయితే నువ్వు చివరి వరకు నాణ్యమైన రసాన్ని ఉంచావు అన్నాడు. యేసు ప్రభుతో ఎప్పుడైతే కనెక్ట్ అవుతామో, యేసు ప్రభు చెప్పినప్పుడు ఎప్పుడైతే ఫాలో అవుతామో, మనం ఇప్పుడు కూడా యేసు ప్రభుని అర్థం చేసుకుంటున్నాం. బైబిల్లో ఉన్న యేసు ప్రభుని అర్థం చేసుకుంటున్నాం. యేసు ప్రభుని అర్థం చేసుకోవడానికి ట్రై చేస్తున్నాం. యేసు ప్రభుతో గనక ఎప్పుడైతే మనం కనెక్ట్ అయి ఉంటామో, మన జీవితాంతము వరకు కూడా, అంటే మనము ఒకవేళ చనిపోయినప్పుడు కానీ, లేదా చనిపోకుండానే నడుచుకుంటూ దేవుని దగ్గరికి వెళ్ళిపోయినప్పటికి కానీ, దేవునితో కలిసి ఎన్ని లక్షల సంవత్సరాలు ఉంటామో అన్ని లక్షల కోట్ల సంవత్సరాలు కూడా, జీవితాంతం వరకు కూడా అదే గొప్ప దేవుని శక్తితో మనం ఉంటాం. దేవుని ప్రియమైన వారిగా మనం ఉంటాం. ఈ అద్భుతాన్ని బట్టి అక్కడ శిష్యుల్లో విశ్వాసం కలిగింది. అక్కడ దేవుని మహిమ ప్రకటించబడింది. మీరు ఈ రోజున చేస్తున్న అద్భుతాలను బట్టి దేవునికి అనేక మంది విశ్వాసులుగా, దేవుని పిల్లలుగా ఉన్నారని అనేక మందికి తెలియాలి. సువార్త ఇంకా ప్రకటించబడాలి. ఫోర్ హెడ్ పైన చేపెట్టుకొని అందరి కోసం ప్రేయర్ చేస్తాం. పరిశుద్ధుడా యేసయ్య నీకు వందనాలు తండ్రి, కృప కలిగిన యేసయ్య నీకు వందనాలు తండ్రి. డాడీ, ఇదిగోనైనా ఈ అద్భుతాలు వీళ్ళ జీవితంలో నువ్వు జరిగిస్తున్నందుకు వందనాలు తండ్రి. ప్రభువా, అద్భుతాలు అనేది చేసేవారిగా వీళ్ళు ఉంచుతున్నందుకు వందనాలు తండ్రి. గొప్ప అద్భుతాలు చేయడానికి మమ్మల్ని అందరినీ కూడా ఊహించని విధంగా ఉంచినందుకు వందనాలు తండ్రి. కృప కలిగిన యేసయ్య నీకు వందనాలు తండ్రి. ప్రభువా, ఇదిగోనైనా దేవా, ఇదిగో మాలో ఉన్న ఏదైతే తండ్రి దేవా యేసయ్య, ఆ వాటర్ గా ఉండిపోయిన మనసు, నార్మల్ వాటర్ గా ఉన్న ఆ స్థితి, ఉపయోగం లేకుండా ఓన్లీ కాళ్ళు కడుక్కోవడానికే ఉపయోగపడే ఆ వాటర్ ఏవైతే ఉన్నాయో అవి ఏ విధంగానైతే మంచి టేస్ట్ కలిగిన ద్రాక్షరసంగా మారిందో, ఈ రోజున మా జీవితం కూడా అంత అద్భుతంగా, అంత గొప్పగా, అనేక మందికి రుచికరంగా మా జీవితం మారిందని మేము నమ్ముతున్నాం తండ్రి. ప్రభువా, మా ద్వారా, పని వారి ద్వారా ఏ విధంగానైతే అద్భుతం జరిగించావో, ఈ రోజున మా ద్వారా కొన్ని లక్షల కోట్ల మందికి అద్భుతాలు జరిగించడానికి నువ్వు నన్ను ఎన్నుకున్నావని ప్రభువా, నీ కుమారుడుగా, నీ కుమార్తెలుగా మేమందరం అంగీకరించుండగా ఈ గొప్ప అభిషేకము మాలో పని చేయును గాకని నజరేయుడైన యేసుక్రీస్తు నామమున డిక్లేర్ చేస్తున్నాం తండ్రి. ఆమేన్. 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 ప్రైజ్ లార్డ్.